నమస్కారం అండి. తెలుగు టెలివిజన్ చరిత్రలోని డ్యాన్స్ రియాలిటీ షోస్కి ఒక కొత్త ఊపిరి పోసిన షో ఆట. యాంకర్ ఓంకార్ గారి డైరెక్షన్ మరియు యాంకరింగ్లో సుందరం మాస్టర్ గారి జడ్జిమెంట్తో ఈ షో ఒక సెన్సేషన్ సృష్టించింది. యాంకర్ ఓంకార్ గారు ఈ షో సక్సెస్లో 1 సెకండ్ డైలాగ్ మరియు సుందరం మాస్టర్ గారి అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళిద్దరూ కలిసి ఎంతోమంది టాలెంట్ని లోకానికి పరిచయం చేశారు. ఆట సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎంతోమంది ప్రతిభావంతులైన డాన్సర్స్ మనకు పరిచయం అయ్యారు. కానీ ఈరోజు మనం ఆ విన్నర్స్ గురించి మరియు కొందరు మనల్ని విడిచి వెళ్ళిపోయిన విషాదాల గురించి మాట్లాడుకుందాం. ఆట సీజన్ 1 గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చే పేరు టీనా. తన గ్రేస్ మరియు పర్ఫార్మెన్స్తో మొదటి సీజన్ విన్నర్గా నిలిచింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2022లో టీనా గారు గుండెపోటుతో మనల్ని విడిచి వెళ్ళిపోయారు. గోవాలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆట సీజన్ 2 విన్నర్ భరత్. తన ఎనర్జీ అండ్ కామెడీతో అందరినీ మెప్పించిన భరత్ జీవితం చాలా త్వరగా ముగిసిపోయింది. 2015లో కొన్ని వ్యక్తిగత కారణాలు మరియు మానసిక ఒత్తిడి వల్ల భరత్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. చాలా చిన్న వయసులోనే మంచి డాన్సర్ని కోల్పోయాం. సీజన్ 3 విన్నర్ సందీప్. ఆట 4లో పార్టిసిపేట్ చేసిన జ్యోతిరాజ్ని ప్రేమ వివాహం చేసుకుని అద్భుతమైన డ్యాన్స్ జోడీగా మంచి నేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా మూవీస్లో కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు. బిగ్ బాస్లో కూడా వెళ్ళారు. సీజన్ 4 విన్నర్ గీతిక. ఆట 4 జూనియర్స్లో అందరికన్నా చిన్నదైన గీతిక మాస్టర్ తాత అంటూ జడ్జిని తన డ్యాన్స్తో అందరినీ మెప్పించి విన్నర్గా నిలిచింది. ఆ తర్వాత కారా మజాకా అనే మూవీ లీడ్ రోల్ చేసింది. సీజన్ 5 విన్నర్ నిహారిక. క్లాసికల్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వైల్డ్ కార్డ్తో వచ్చి విన్నర్ అయ్యింది. సీజన్ 6 విన్నర్ రవితేజ. అందరికన్నా చిన్నవాడైన రవితేజ తన డ్యాన్స్తో అందరినీ మెప్పించి ఆట 6 జూనియర్స్ విన్నర్ అయ్యాడు. సీజన్ 7 విన్నర్ మహాలక్ష్మి. నా ఫేవరెట్ విన్నర్స్ ఆట 4 గీతిక అండ్ ఆట 5 నిహారిక. మరి మీ ఫేవరెట్ ఆట విన్నర్ ఎవరో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.